హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అప్పులు ఉన్నాయి అని చెప్పి డిప్రెషన్లో ఉండకుండా అప్పుల్ని ఎలా తెలివిగా భయపడకుండా ఎలా కట్టాలో ఈ వీడియోలో చూసేద్దాం. సో ప్రతి ఒక్కరికి ఉంటుందండి అప్పులు లేకుండా ఎవరు ఉండరు ఇప్పుడున్న సిచ్యువేషన్లో. అది ఎలాంటి అప్పులు, ఎలా ఎప్పుడు కట్టేయాలి, ఎలాంటి అప్పులు మనకు సేఫ్, ఎలాంటి అప్పుల్ని మనం త్వరగా కట్టేయాలో చూసేద్దాం వచ్చేయండి. సో అప్పులు అనేది మనకు ఇన్ని రకాలన్నమాట. పీపుల్స్ దగ్గర అంటే మనుషుల దగ్గర చేతి బదులుగా తీసుకుంటారు కదా, 1 రూపీ నుంచి 10 రూపీస్ వరకు ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అదొక అప్పు. క్రెడిట్ కార్డ్ అని, పర్సనల్ లోన్ అని, ఆ తర్వాత గోల్డ్ లోన్ అని చెప్పి, సంఘం లోన్ అని చెప్పి, హౌస్ లోన్ అని చెప్పి ఇన్ని రకాలుగా అప్పులు అయితే ఉన్నాయి. సో ఇందులో ఏది బెస్ట్, ఏది మనకు మంచిగా యూజ్ అవుతుంది, ఇప్పుడు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న లోన్లు ఎంత త్వరగా కట్టేయాలి, ఎలా కట్టాలి అనేది చూసేద్దాం. సో పీపుల్స్ దగ్గర ఇంట్రెస్ట్ అనేది 1 to 10% అయితే ఉంటుందన్నమాట వడ్డీ. సో అలాంటప్పుడు మీరు 1% to 2% ఓకే, కానీ దానికన్నా ఎక్కువ ఉంటే ఆ అప్పుని త్వరగా కట్టేయండి. సో ఒక సంఘం లోన్ తీసుకొనో, లేదంటే ఏదైనా భూమి ఉంటే అమ్మేసో, లేదంటే నగలుంటో అమ్మేసో, ఏదో ఒక రకంగా అయితే మనీని అయితే త్వరగా కట్టేయండి. సో 10% ఇంట్రెస్ట్ అనేది చాలా ఎక్కువ కాబట్టి, సో దాని ద్వారా వాళ్ళు బెనిఫిట్ అవుతారు, కానీ మనకి ఏముండదు. సో అందుకని చెప్పి అలాంటి వడ్డీలు అసలు తీసుకోవద్దు. ఒకవేళ తీసుకున్నా త్వరగా అయితే కట్టేయండి. నెక్స్ట్, ఇంట్రెస్ట్ తక్కువగా ఉన్న అప్పే చాలా బెస్ట్ అండి. ఇంట్రెస్ట్ ఎంత తక్కువ ఉంటే అంత బెస్ట్. సో అందుకే చెప్తున్నాను, ఇంట్రెస్ట్ తక్కువ ఉన్న అప్పులు ఎంతో మాత్రం బెస్ట్. లేదు అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందంటే త్వరగా మీకున్న దాంతో ఏదో ఒక రకంగా అడ్జస్ట్ చేసి అయితే కట్టేయండి. నెక్స్ట్, క్రెడిట్ కార్డు, పర్సనల్ లోన్ అయితే ఇంట్రెస్ట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి, సో దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కట్టేయండి. గోల్డ్ ఉంటే దాన్ని తీసుకెళ్ళి బ్యాంక్లో పెట్టి తక్కువ ఇంట్రెస్ట్కి పెట్టేసి, గోల్డ్ అయితే మనం ఇంట్లో పెట్టుకున్న ఏంటికి వేస్ట్ కాబట్టి, సో లోన్ పెట్టి క్రెడిట్ కార్డ్ అప్పులు అయితే కట్టేయండి. పర్సనల్ లోన్స్ ఉంటే తీర్చేయండి. ఓకేనా? సో మనశ్శాంతి లేకుండా బతకడం చాలా కష్టం. సో అందుకే ఇలాంటి చిన్న చిన్న గోల్డ్ లోన్ అప్పులు పెట్టుకొని పెద్ద అప్పుల్ని, ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండే అప్పుల్ని తీర్చేయండి. ఓకేనా? గోల్డ్ లోన్ ఎప్పుడు కూడా కానీ గ్రామీణ బ్యాంక్లోనే పెట్టి కట్టండి, ఎందుకంటే ఇంట్రెస్ట్ తక్కువగా ఉంటుంది. సో 1 yearకి ఒకసారి ఇంట్రెస్ట్ కట్టచ్చు కాబట్టి హ్యాపీగా మనకైతే గోల్డ్ లోన్ తీసేసుకొని పాస్బుక్ మీద గోల్డ్ లోన్ పెట్టారనుకోండి, క్రెడిట్ కార్డు, పర్సనల్ లోన్స్ అనేది క్లియర్ చేస్తే హ్యాపీగా అయితే ఉండొచ్చు. నెక్స్ట్, విలేజ్లో క్రాప్ లోన్స్ తీసుకోండి. సో క్రాప్ లోన్స్ చాలా మనకు 1 yearకి ఒకసారి ఇంట్రెస్ట్ కట్టాలి కాబట్టి, సో అది తీసి కూడా క్రెడిట్ కార్డ్ కానీ పర్సనల్ లోన్స్ కానీ తీర్చేయచ్చు. సో ఒకసారి ట్రై చేయండి. ఎక్కువ ఇంట్రెస్ట్ అప్పు ఎప్పటికైనా మనకు ప్రమాదమే. సో అందుకే చెప్తున్నాను. సో ఉన్నదానికి తక్కువ ఇంట్రెస్ట్తో ఎలా తీర్చాలి, అప్పులు చేయడం మన సరదాలకో కాదు కదా, ఏదో ఒక పనికి మనం అప్పు చేసి ఉంటాము, సరదాలకైతే ఆపేయండి. లేదు ఏదైనా ఒక పర్సనల్ ఇష్యూకి అప్పు చేస్తుంటే ఇలా ఈజీగా ఎలా కట్టాలి, తక్కువ ఇంట్రెస్ట్ వచ్చే డబ్బులు తీసుకొని ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న లోన్లు అయితే క్లియర్ చేసేయండి. సో మన ఫైనాన్షియల్ పరిస్థితులు కూడా మెరుగ్గా ఉంటాయి, బాగుపడతాయి అన్నమాట. నెక్స్ట్, సంఘం లోన్ తక్కువ కాబట్టి ఏం పర్లేదు, సంఘం లోన్ మంత్లీ కడుతూ వచ్చేయచ్చు. సో మనం మెయిన్ అమౌంట్ కట్టకపోయినా వడ్డీతో కూడా గడిచిపోతుంది కాబట్టి సంఘం లోన్ అయితే బెస్ట్ అనే నేను చెప్తాను. సో తక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి దాన్ని నిదానంగా తీర్చేయచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సంఘం లోన్ అనేది ఉన్నా కూడా మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. నెక్స్ట్, హౌస్ లోన్ కూడా ఎక్కువ ఈఎంఐలు ఉంటుంది, అందులో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి, సో చిట్టీలు కట్టి మనమైతే బడ్జెట్ వేసుకొని త్వరగా అయితే ప్రిన్సిపల్ అమౌంట్ని తగ్గిస్తూ వచ్చేద్దాం. సో 9%, 8 to 9 to 10% కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి, సో హౌస్ లోన్ ఎంత త్వరగా తీరిపోతే ఆ హౌస్ని అనేది మనం అంత ఎంజాయ్ చేయగలుగుతాము. సో అందుకని చిట్టీలు కట్టడం, బడ్జెట్ వేసుకోవడం, ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత కడితే మనకి ఎన్ని ఇయర్స్ పడుతుంది అని చెప్పి ఒక బడ్జెట్ అనేది వేసుకోండి. ఇంటి బడ్జెట్తో పాటు ఎక్కడైనా మనకు మనీ వచ్చినా, బోనస్లు వచ్చినా, ఏది వచ్చినా మీరైతే హౌస్ లోన్ కడుతూ వచ్చేయండి. ఏదో ఒక సంఘం లోన్ కానీ గోల్డ్ లోన్ కానీ ఏదో ఒకటి పెడుతూ హౌస్ లోన్ అయితే ప్రిన్సిపల్ అమౌంట్ తగ్గిస్తూ వచ్చారనుకోండి, మీకు ఈఎంఐలకి తగ్గిపోతుంది, ఆటోమేటిక్గా లోన్ ఇయర్స్ కూడా తగ్గిపోతూ ఉంటుందన్నమాట. సో ఇలా తెలివిగా ఆలోచించండి, భయపడకండి.
సో అయిపోయింది, అప్పులు చేసేసాము, దాని నుంచి ఎలా బయటపడాలో అనేది ఒకసారి ఆలోచించి మీరైతే నిర్ణయం అనేది తీసుకోండి. సో దేనికైనా ఫైనాన్షియల్ డిసిప్లైన్ అనేది అవసరము. సో సేవింగ్స్ స్టార్ట్ చేయండి. సేవింగ్స్ చేసి రూపాయి మీ చేతిలో ఉంటేనే మిమ్మల్ని ఎవరైనా మిమ్మల్ని మతిస్తారనమాట. ఎవరైనా మీకు ఒక వాల్యూ అనేది ఉంటుంది. సో అందుకే చెప్తున్నాను. సో ఈజీగా తెలివిగా అప్పుల్ని క్లియర్ చేసి మనీ లక్షల్లో సేవ్ చేసుకొని హ్యాపీగా బతకండి. ఇంతవరకు చూస్తున్నారు అంటే నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నాను. అలాగైతే మీరు కామెంట్ పెట్టండి ఎలా ఉంది వీడియోస్ అని చెప్పి. సో మీకు ఏ లోన్ ఉంది, ఎంత ఉంది అని చెప్పి కామెంట్ పెట్టండి. ఓకేనా? టేక్ కేర్, బాయ్.